వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ వ్లాగ్స్ విత్ సింగారు. అండ్ ఈరోజు సండే కదండి, అందరూ లంచ్ చేయడం అయిపోయిందా? మాదైతే అయిపోయింది ఆల్రెడీ. 3 o'clock కూడా అయిపోయింది టైం. కొత్తగా బోయా మైక్ తీసుకున్నాను. ఇది చూడాలి, దీని వర్కింగ్ ఎలా ఉంటుందో, ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. ఇదే ఫస్ట్ వీడియో బోని అనమాట ఈ బోయా మైక్ తో. సో అందరు బాగుందని చెప్తున్నారు కదా, రివ్యూస్ కూడా చాలా ఇచ్చారు అంతా యూట్యూబ్ లో. సో దాన్ని బట్టి బేస్ చేసుకొని నేను ఇది కొనుక్కున్నాను, బోయా మైక్. అండ్ కమింగ్ టు దిస్, ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి మేము 2 years బ్యాక్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్ గా సంక్రాంతికి కొంచెం ఆఫర్ కూడా ఉంది అనేసి సంక్రాంతికి తీసుకున్నాము. సో ఇదైతే 604 గ్రాస్ లీటర్స్ కెపాసిటీ, 600 లీటర్స్ అనుకోండి రఫ్ గా, అంత కెపాసిటీ అయితే ఉంది దీనికి. అంతకుముందు కూడా మాకు సామ్సంగ్ ఫ్రిడ్జ్ ఉండేది, అది చాలా ఇయర్స్ అయిపోయిందని తీసేసాము. అండ్ అది తీసేసి ఇది తీసుకున్నాము. ఇంత కాస్ట్ ఎందుకు అనిపించింది, బట్ ఇప్పుడు మాత్రం వర్త్ ఇది అనిపిస్తుంది. బికాస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదంతా డీప్ ఫ్రిడ్జ్, మనకు డీప్ ఫ్రిడ్జ్ అనమాట. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇలా అన్ని పెట్టుకోవచ్చు, ఇలా ర్యాక్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇలా అనమాట, ఇలా ఉంటుంది. ఒక 4 పెట్టుకున్నాము, ఎక్కువ అయితే పెట్టుకోలేదు. బికాస్ గొంతు నొప్పి ఉంటుంది కదా ఈ కాలంలో, అందుకే కొన్ని బయట కూడా పెట్టుకుంటాం అనమాట. సో కావాల్సినప్పుడు ఇవి తీసుకొని తాగుతాము. చిన్నపిల్లలు ఎవరైనా మా ఇంటికి వస్తే ఇంకా అదే పని అనమాట. ఒకసారి వాళ్ళ ముందర ఇలా చేసాం అనుకోండి, ఇంకా దాన్ని ఇలా అనడం ఇలా అనడం అదే పనిగా ఆడుకుంటుంటారు. ఇక్కడైతే బాటిల్స్ పెట్టుకుంటారని చెప్పేసాను కదా, నేనైతే ప్రజెంట్ ఇలా ఒక 4 బాటిల్సే ఉంచుకున్నాము. అండ్ మిగతావన్నీ బయటనే పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఎలాగో వింటర్ కదా, చలికాలం వచ్చేసింది, గొంతు నొప్పి వచ్చేస్తుంది వాటర్, కూల్ వాటర్ తాగితే అనేసి కొన్ని బయటే ఉన్నాయి. అండ్ కమింగ్ టు దిస్ రో, ఇక్కడ వచ్చేసి అన్ని సాస్లు అలాంటివి పెట్టుకున్నాము. అన్ని సాస్లు ఇవి, సోయా సాస్, చిల్లీ సాస్ అండ్ వెనిగర్, ఇవన్నీ సాస్లు అనమాట. గ్రీన్ చిల్లీ సాస్ ఉన్నాయి కదా. సో ఇవి తక్కువగానే వాడాము, రీసెంట్గానే తెచ్చుకున్నాము. ఇవి యాక్చువల్గా ప్లాస్టిక్ బాటిల్స్లో ఉండకూడదు, బట్ నేను అలాగే ఉంచేసాను. ఎలాగో వాడేస్తాం కదా, త్వరగానే వాడి పడేద్దాం అనేసి ఉంచేసాను. అండ్ ఇది వచ్చేసి మాజా బాటిల్, సగం దాగి ఇంకా సగం ఉంది. ఆ సగం కూడా కంప్లీట్ చేసేస్తే తీసేస్తాను. అండ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడైతే బాబా ఎన్ని జామ్ బాటిల్స్ ఉన్నాయి చూడండి. యాక్చువల్గా నాకే ఇష్టము, నా కోసమనే ఇన్ని తెచ్చుకున్నాము. బ్రెడ్ ఎక్కువగా తిన్నాం అనమాట లాక్డౌన్లో బాగా, బట్ ఇంక ఇప్పుడు తీసుకొచ్చుకోవట్లేదు, బ్రెడ్ అని తినట్లేదు, అందుకే ఇలాగే ఉండిపోయాయి జామ్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి కెచప్, టొమాటో కెచప్, ఇది కూడా ఇలాగే ఇట్లా పెట్టుకున్నాము. బాగా తిన్నాము ఇవైతే, నగ్గెట్స్లో యూజ్ చేసుకొని బాగా. వింటున్నారు కదా, ఫ్రిడ్జ్ సౌండ్ చేస్తుంది, నన్ను క్లోజ్ అయ్యి అంటుంది. 2 minutes అయింది ఓపెన్ చేసి, అందుకనే అది దాని బాధ. సో ఇది వచ్చేసి అమూల్ బటర్ అనమాట ఇది. సో ఇది కూడా బ్రెడ్లో ఇలా వేసుకొని తిన్నాము. ఇది బేకింగ్ పౌడర్, ఈ పైనేమో ఇలా పెట్టుకున్నాము ఇవి. అండ్ ఇవి వచ్చేసి కస్టర్డ్ పౌడర్, మటన్ బిర్యానీ రెడీ టు కుక్. ఇది యాక్చువల్గా మిక్స్ చేసేసుకోవడమే. ఇది ఎప్పుడైనా మటన్ బిర్యానీ కావాలనుకుంటే అర్జెంటుగా ఎమర్జెన్సీలో ఇది కలిపేసుకొని రెడీ టు కుక్ అనమాట ఇది. సో ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇది కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దీంట్లో. సో ఇక్కడైతే మష్రూమ్స్ ఉన్నాయి, మష్రూమ్స్ పెట్టుకున్నాం ఇక్కడ. అండ్ ఇవి 2 packets ఉన్నాయి. ఇది వచ్చేసి ఉలవచారు అండ్ మిల్క్, పికిల్స్, ఎగ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో కరివేపాకు ఇలా వేసుకున్నాము. సో కరివేపాకు చూస్తున్నారు కదా, ఊరికి వెళ్ళినప్పుడల్లా కరివేపాకు తెచ్చుకుంటాము. అండ్ ఇలా టిష్యూ వేసి పెట్టుకుంటాము, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అయినా ఎన్ని డేస్ అన్నా ఉంటుంది ఇది. సో ఇలా బాక్స్లో మీరు కూడా వేసుకొని ఒక టిష్యూ పెట్టుకుంటే ఎన్ని డేస్ అయినా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇందులో కూడా టిష్యూ వేసి పెట్టుకున్నాము. సో ఇందులో ఏంటంటే రిజ్ గార్డ్ బీరకాయలు అనమాట. బీరకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాము, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కదా ఫ్రిడ్జ్లో అనేసి. అండ్ ఇంకేం థింగ్స్ ఉన్నాయి దీంట్లో అంటే పికిల్స్, నెయ్యి అండ్ ఇవన్నీ పెట్టుకున్నాం. ఇలాగా మిల్క్ ఉన్నాయి ఇందులో, నథింగ్ బట్ చూడండి ఎంతగా నమ్మకం లేకపోతే ఇందులో మిల్క్ ఉన్నాయన్నమాట. సో ఇంకా కిందకు వచ్చేసాము చూడండి, మా అత్తయ్య చాలా నీట్గా పెట్టుకున్నారు.
అండ్ ఇవి వచ్చేసి ఫ్లవర్స్. ఇప్పుడు కార్తీక మాసం కదా, పూలు ఎక్కువగా అవసరం పడతాయి అనేసి మాకు దగ్గరలో అనమాట మార్కెట్. సో మార్కెట్ నుంచి పూలు తీసుకొచ్చుకొని ఇలా పెట్టుకున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ ఏమున్నాయి, దెనుసుగడ్డలు ఉన్నాయి. దెనుసుగడ్డలు అంటే ఏమంటారు వీటిని, మోరంగడ్డలు అంటారు, ఇక్కడ దెనుసుగడ్డలు అంటారు, ఇంకా ఏమంటారు జొన్నగడ్డలు అంటారు. సో ఇంకే స్వీట్ పొటాటోస్, యాక్చువల్గా ఇవి స్వీట్ పొటాటోస్ అని ఇలా పెట్టుకున్నాము. ఇవి కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము. ఇదేంటి, నిమ్మకాయలు చూడండి, అప్పుడు దసరాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము నిమ్మకాయలు, ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి ఇలాగే. సో నియర్లీ 1 month అయిపోయింది కదా దసరా అయిపోయి కూడా. ఇవి వచ్చేసి పికిల్ బాక్సెస్, పికిల్ పెట్టుకున్నాం దాంట్లో. మనం తెచ్చుకున్నాం కదా ఐకియా నుంచి. సో పికిల్స్ వెంటనే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసింది నెక్స్ట్ డేనే మా అత్తయ్య. అండ్ ఇలా లోపల కూడా పికిల్సే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి హనీ బాటిల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి పెరుగు తోడుకుంది, పెరుగు, అందులో చట్నీ ఉంది చిన్న దాంట్లో, ఇందులో అల్లం పచ్చడి పెట్టుకున్నాము. ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో మాకంటే ఎక్కువనే స్పేస్ ఉంది కాబట్టి ఏంటంటే అన్ని దూర్చేసాం దీంట్లో. అండ్ ఇది వచ్చేసి, ఇదైతే ఎండు కొబ్బరి. సో ఇప్పుడైతే ఇలా పెట్టేద్దాం. అండ్ ఇది వచ్చేసి దీంట్లో అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. మాకైతే ఫ్రూట్స్ అంటే బాగా ఇష్టం, అందుకనే ఫ్రూట్స్ ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాము, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము ఈ బాక్స్లో. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇదేంటంటే మా ఇంట్లో పుదీనా చెట్టు ఉంది. సో పుదీనా ఆకు కోసుకొచ్చాము, చూడండి చూస్తున్నారు కదా పుదీనా ఆకు. సో ఫ్రెష్గా ఉంది, పొద్దున్నే కట్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నారు మా అత్తయ్య. పుదీనా అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర. సో ఇవి చాలా అంటే చాలా పెట్టుకోవచ్చు. ఇంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే బీరువాలాగా యూజ్ చేసుకుంటున్నాం అందుకే మేము. సో ఇది వచ్చేసి గోధుమ పిండి పెట్టుకున్నాం, చపాతీ పిండి కలిపింది ఉంటుంది కదా నిన్న నైట్, ఈరోజు నైట్కి కావాలి కదా, కొద్దిగా ఎక్కువ అయితే దీంట్లో తీసి పెట్టుకున్నాము. అండ్ ఇందులో వచ్చేసి కివీ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంక ఇవన్నీ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇందులో పిండి ఉంది, ఇడ్లీ పిండి. అండ్ ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు ఎన్ని ఉన్నాయో. సో ఇవన్నీ ఇట్లా సీల్డ్ కవర్స్లో పెట్టుకున్నాం అనుకోండి, జిప్ లాక్ కవర్స్లో. సో చాలా డేస్ ఉంటాయి. సో వీటిలో అట్లనే టిష్యూ పేపర్ పెట్టుకుంటే ఇంకా చాలా డేస్ వస్తాయి. ఇది వచ్చేసి ఇందులో కూడా కూరగాయలు అలాంటివి పెట్టుకుంటాము. ఇది అల్లం ఇది, ఇందులో కూడా టిష్యూ పెట్టి ఉంచారు, సీల్డ్ కవర్స్. అది కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ ఉంది అల్లం, సీల్డ్ కవర్స్ ఇవి చూస్తున్నారు కదా. దొండకాయలు కూడా టిష్యూ పేపర్ ఒకటి పెట్టారు. ఇలా పెట్టుకుందాం, పెట్టుకుంటే బాగుంటుంది కూడా, ఫ్రెష్గా ఉంటాయి. బెండకాయలు, ఈ సొరకాయ ఇవన్నీ ఇలా క్లోజ్ చేస్తాం కదా. కిందకు వద్దాం. సో ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కూరగాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇది అయిపోయింది, దీన్ని క్లోజ్ చేసేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఉంది కదా డీప్ ఫ్రిడ్జ్ అని చెప్పాను కదా ఇదంతా. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, సరే మొత్తానికైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వాల్నట్స్ ఇవన్నీ పెట్టుకుంటాం, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా స్లైసెస్ ఉంటాయి కదా అమూల్వి, చీజ్ స్లైసెస్, చీజ్ క్యూబ్స్ ఉన్నాయి. సో అమూల్వి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ సోయా, ఇంకా ఇవేంటి యాలకులు, ఇలాచి ఇవి ఉన్నాయి. అండ్ ఇక్కడ అన్నీ ఇంకా స్పైసెస్ అన్నీ పెట్టుకుంటాం, ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి కూడా అంతే, ఇవి డీప్ ఫ్రిడ్జ్. సో ఎన్ని డేస్ అయినా ఉంటాయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కదా. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఇది ఇలా క్లోజ్ చేసుకోవచ్చు క్లిప్. అండ్ ఇలా కట్ చేశారు అంతకుముందు మా సేమియా చేసినప్పుడు. సో ఇప్పుడైతే ఇలా పెట్టుకున్నారు క్లిప్ని. సో ఇంకా ఎన్ని డేస్ అయినా ఉంటుంది పాడవకుండా అలా అని. సో ఇవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం ప్రస్తుతానికైతే. కింద ర్యాక్, ఈ మిడిల్ ర్యాక్, దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు అయితే ప్యూర్ కొబ్బరి నూనె మా రిలేటివ్స్ పంపించారు, ఒక 4 బాటిల్స్ కొబ్బరికాయలు తీసుకొని కొబ్బరి నూనె తీపిచ్చి పంపించారు. సో ఇవైతే హెల్తీగా ఉంటుంది కదా హెయిర్ కూడా అనేసి ఇదే యూజ్ చేస్తున్నాం మేమైతే. ఇంట్లో చేసిన పన్నీర్, పాలు ఇరిగిపోతే ఇలా పన్నీర్ చేసి ఇందులో పెట్టుకున్నాం. ట్విన్ కూలింగ్ ఇది కూడా వెన్న ఇది. సో మీగడ అంతా తీసి ఇందులో
మీగడంతా తీసి ఇందులో వేసుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా, సో ఇది నెయ్యి చేసుకుంటాం అనమాట మేము. సో ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఐస్ క్యూబ్స్ కలెక్టర్, ఇది ఐస్ క్యూబ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా అనేసి ఇక్కడ మామూలుగా బయట తీసుకొని ఐస్ క్యూబ్స్లో వాటర్ పోసుకోవచ్చు. పోసుకున్న తర్వాత ఇలా పెడతాం కదా, దీన్ని ఇందులో సౌండ్ వచ్చింది కదా, సో ఇందులో వచ్చాయన్నమాట. సో దాంట్లో ఉన్నాయి ఆల్రెడీ. సో ఇందులో పడ్డాయి ఐస్ క్యూబ్స్. కావాల్సినప్పుడు ఇలా అనుకొని తీసేసుకోవడమే, మళ్ళీ కావాల్సినప్పుడు అవి పట్టేసుకోవడమే. ఐస్ పెట్టడం చూస్తున్నారు కదా ఇలాగా. సో ఇలా తీసి పోసుకోవాలి, దాంట్లోంచి ఇలా కావాల్సి వచ్చినప్పుడు ఇలా అనుకోవాలి, అవే వస్తాయి ఇలా. సో అది సంగతి. అండ్ ఇవి వచ్చేసి ఇవి జున్ను పాలు ఊరు నుంచి తెచ్చుకున్నాం మన దివాళీకి వచ్చేటప్పుడు. కానీ ఎన్ని డేస్ అయినా ఉంటాయి, 6 months అయినా ఉంటాయంట జున్ను పాలు, ఇలా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. అండ్ ఇక్కడ వచ్చేసి చింతపండు, అన్నీ రవ్వలు. సో ఈ రెండింటిలో ఏం వేసుకుంటామంటే, ఫస్ట్ దాంట్లోనేమో ఇలా ఏమైనా చిన్న చిన్నవి కావాల్సినవి పెట్టేసుకుంటాము. ఇందులో ఏదో ఉన్నాయి, బేసను, శనగపిండి, అన్నీ రవ్వలు, పప్పులు, ఉప్పులు ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నువ్వులు ఇవన్నీ ఇలా పెట్టుకుంటాం ఇక్కడ ర్యాక్లో. సో చూస్తున్నారు కదా, పెద్ద బీరువా లాగా ఉంది కదా, ఇంక ఎన్నంటే అన్ని స్టోర్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే చాలానే తీసేసాం కూడా. సో ఇదన్నమాట. సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం మేము మా ఫ్రిడ్జ్ని. ఇంకా ఇది క్లోజ్ చేసేసుకుందాము. ఇది ఇంకా క్లోజ్ చేసేసుకుందాం. ఫ్రిడ్జ్ని క్లోజ్ చేసేసాక ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఐకియాలో తీసుకొచ్చాం కదా, ఇంతకుముందు వీడియోలో చూపించాం కదా, అదే ఇవి బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ మీకు ఒకటి చూపించాలి. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తెచ్చుకుంటాము. సో ఈ మధ్యనే కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసాము. అంతకుముందు చాలా ప్లేసెస్కి వెళ్ళాం కానీ అక్కడ తెచ్చుకోలేదు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లేదు ఫ్రంట్ సైడ్ ఫ్రిడ్జ్కి. సో అందువలన సైడ్కి పెట్టుకున్నాం మేము. ఇది వచ్చేసి గోవాకి వెళ్ళినప్పుడు తెచ్చాము. ఇది మా హస్బెండ్ ఇస్తాంబుల్లో వెళ్ళినప్పుడు తెచ్చారు. అండ్ ఇది మేము రీసెంట్గా దుబాయ్ వెళ్ళాము లాక్డౌన్కి ముందు. సో అది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అది. సో ఇంతకీ ఇదనమాట మా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్. అండ్ ఎలా పెట్టుకుంటాం, మా ఫ్రిడ్జ్ ఎలా ఉంది అనేది చూపించాను ఈ వీడియోలో. అండ్ ఇప్పుడు నేను అత్తయ్య ఇద్దరం కలిసి శిల్పారామం వెళ్ళబోతున్నాం. సో అక్కడ కూడా ఏమేమి దొరుకుతాయి, మీకేమైనా యూస్ఫుల్ అయ్యాయి, అక్కడ ఏమైనా ఉన్నాయా అని నేను కూడా చూస్తాను. సో చూస్తూనే ఉండండి మా వీడియోస్, క్రేజీ వ్లాగ్స్ విత్ సినిమారు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద గంట సింబల్ ఉంటుంది, అది నొక్కండి, ఆల్ అని క్లిక్ చేయండి దాంట్లో. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఏం చేయాలో తెలుసు కదా, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి మా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.